మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే సుమన్ టీవీ. మన ప్రస్తుతం పిఠాపురం నియోజకవర్గంలో ఉన్నాము. ఎలక్షన్స్ ప్రచారం ఇంకా రేపుడితో ముగియనుండడంతో పిఠాపురంలో చాలా పెద్ద ఎత్తున పవన్ కళ్యాణ్ గారికి మద్దతుగా ప్రచారం చేయడానికి అయితే ఇక్కడ వస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారికి మద్దతుగా ప్రచారంలో దూసుకుపోతున్నారు. అయితే ఇక్కడ గోకులం గ్రాండ్ దగ్గర పవన్ కళ్యాణ్ గారికి మద్దతు తెలపడానికి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వెటర్నరీ డాక్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా పవన్ కళ్యాణ్ గారికి మద్దతు తెలపడానికి పిఠాపురం రావడం జరిగింది. వాళ్ళు అడిగి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి సార్, ఏంటి మీరు పవన్ కళ్యాణ్ గారికి కలవడానికి ప్రధాన ఉద్దేశం ఏంటి? మేము స్టేట్లో ఉన్న వెటనరీ గ్రాడ్యుయేట్స్ అండి. సో డిఫరెంట్ డిస్ట్రిక్ట్స్ నుంచి వచ్చాము. వీఆర్ ఆల్ అన్ఎంప్లాయిడ్, అంటే ఐ మీన్ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసుకొని స్టిల్ గవర్నమెంట్లో అబ్జర్వ్ కాకుండా ఉన్న డిఫరెంట్ డిస్ట్రిక్ట్స్ నుంచి వచ్చిన డాక్టర్స్కి. సో మా ఇష్యూని ఇప్పటి వరకు 5 years నుంచి మేము ప్రజెంట్ ఉన్న గవర్నమెంట్ని చాలాసార్లు రిప్రజెంట్ చేసిన ఈ గాట్ నో యూస్. మేము ఇలా పవన్ కళ్యాణ్ గారిని కలవడానికి 2-3 years నుంచి ట్రై చేస్తున్నాము. లాస్ట్ ఇయర్ మేము అక్టోబర్ ఆ టైంలో మా యూనియన్ ఆఫీస్లో కావడానికి ట్రై చేసాము, అక్కడ కుదరలేదు. మళ్ళీ ఇప్పుడు ఈ టైంలో ఇంకా ఖచ్చితంగా ఎలా అయినా కలిసి మా వినతిని వారికి వాళ్ళ దృష్టిలో పడేది చేయాలని చెప్పి మేము చాలా దూరం నుంచి గుంటూరు నుంచి తిరుపతి నుంచి శ్రీకాకుళం నుంచి వేరే డిస్ట్రిక్ట్స్ నుంచి వాళ్ళ పవన్ కళ్యాణ్ గారిని కలిసి ఫోన్ చేయడానికి వచ్చి ఆయన మా మద్దతుగా నిలబడితే మేము ఆయనకి ఖచ్చితంగా మద్దతుగా నిలబడతాము అని చెప్పుకోవడానికి వచ్చాము. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని కానీ నాగబాబు గారిని కానీ మీరు కలవడం జరిగిందా? ఇప్పుడు ఇందాక నాగబాబు గారిని కలవడం జరిగింది. ఆయనకి మా వెంట పత్రాన్ని అందజేసాము. ప్రజెంట్ ఉన్న ప్రాబ్లమ్స్ ఏంటన్నారక ఇలా 5 years నుంచి వీఆర్ అన్ఎంప్లాయిడ్ అండి. గవర్నమెంట్ అబ్జర్వ్ చేసుకోవాల్సింది 1200 మంది గ్రాడ్యుయేట్ డాక్టర్స్ ఉన్నా కానీ వాళ్ళు పక్కన పెట్టేసి కేవలం 10th ఇంటర్మీడియట్ వొకేషనల్ కోర్స్ చేసిన వాళ్ళని డాక్టర్స్గా ప్రొజెక్ట్ చేస్తుంది. ప్రజెంట్ ఉన్న గవర్నమెంట్ రైతుల్ని వాళ్ళే డాక్టర్స్ అన్నట్టు మభ్యపెట్టి ఏదో పశు వైద్యాన్ని మసిపూసి మారేడుగా మార్చేసి ఏదో విధంగా నెట్టుకొచ్చేస్తున్న పరిస్థితులు మనం రాష్ట్రంలో ఇప్పుడు గమనించవచ్చు. సో వాటిని ఎలా అయినా మార్చి ఈ ప్రస్తుతం ఉన్న ఈ యానిమల్ హస్బెండరీ డిపార్ట్మెంట్ ప్రక్షాళన చేయాలి తక్షణమే అన్నట్టు మా వినతి పత్రాన్ని అందజేసుకోవడానికి వచ్చాము. ఇలా నాగబాబును కలవడం జరిగింది. అట్ ద సేమ్ టైం సాయంత్రం ఎంత లేట్ అయినా కానీ మనం ఇక్కడే వెయిట్ చేసి ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారిని కలిసే వెళ్దామని మేమైతే నిర్ణయించుకున్నాము. సార్ అపాయింట్మెంట్ అయితే మాకు ఎవరు దొరకలేదు. సో ఇక్కడ మనం చూస్తుండొచ్చు లేడీ డాక్టర్స్ కూడా చాలా మంది వచ్చి ఉన్నారు. సో వాళ్ళందరూ కూడా ఎంత రాత్రి కానీ సార్ని కలిసే వెళ్ళాలి, సారి దృష్టికి మేము ఈ విషయాన్ని ఎలాగైనా తీసుకుని వెళ్ళాలి. కేవలం పవన్ కళ్యాణ్ గారు మాత్రమే మాకు న్యాయం చేయగలరు ఈ సిచ్యువేషన్లో. ఎందుకంటే కొంచెం ఆయనకి సమాజ స్పృహ ఉన్న వ్యక్తి ఆయన. సో మనం ఆయన చూస్తూ ఉండొచ్చు. ఇక్కడ రాజకీయాలకి ఎటువంటి మేము మద్దతు తెలపడం కాకపోయినా కానీ మా విషయాన్ని ఇది పబ్లిక్ హెల్త్కి సంబంధించిన విషయం కాబట్టి వాళ్ళు బుద్ధు మాసం అనేది ప్రతిరోజు వాళ్ళ దైనందిన కార్యక్రమాల భాగంగా అందరూ తీసుకునేదే. సో వాటి దగ్గర కల్తీ జరిగి ఇప్పుడు ఇష్టం వచ్చినట్టు ట్రీట్మెంట్ చేసినప్పుడు అదే పాలు సాయంత్రానికి వచ్చి మీ గిన్నెలో కాసుకొని మీరే తీసుకోవాల్సిన పరిస్థితి ఉంది. గర్భిణీ స్త్రీలు ఉంటారు, చిన్న ఎదిగే పిల్లలు ఉంటారు, ముసలి వాళ్ళు ఉంటారు. వీళ్ళందరూ అట్లాంటి హానికరమైన పదార్థాలు తీసుకోవడం వల్ల ఇవాళ కాకపోతే రేపటి రోజునైనా కానీ వాళ్ళ ఆరోగ్యానికి ఎంతో హానికరం. కాబట్టి ఇట్లాంటి పబ్లిక్ సెన్సిటివ్ ఇష్యూస్ ఉన్నాయి. వీటన్నిటికీ రెస్పాండ్ అయ్యేది కేవలం పవన్ కళ్యాణ్ గారు మాత్రమే ఈజీగా రెస్పాండ్ అవుతారు. మా అవసరాన్ని గుర్తిస్తారు సమాజాన్ని పట్ల. ఇలా 1200 మంది ఉన్నాము అన్ఎంప్లాయిడ్ గ్రాడ్యుయేట్ వెటర్నరీస్. మా అందరి చేత ఉపాధి కల్పించినట్టుగానే ఉంటుంది. అట్టుగా ఇట్లాంటి యుక్త వయసు అనేది 10 నుంచి 30 సంవత్సరాల ఉన్న వయసులో ఖాళీగా ఉంటే ఒక ఎంతూజియాజంని కానీ మా జీల్ని కానీ కంప్లీట్గా పీపుల్స్కి సర్వ్ చేసే ఆపర్చునిటీని ఈ ప్రభుత్వం పూర్తిగా నాశనం చేసిందని చెప్పుకోవచ్చు. సో అట్లాంటివి నెక్స్ట్ గవర్నమెంట్లో జరగకుండా మన వాళ్ళు అధికారంలోకి వచ్చాక దృష్టిలో పెట్టుకొని మా రిక్రూట్మెంట్ చేస్తారనే ఆశాభావంతో మేము ఇక్కడ రావడం జరిగింది. చెప్పండి మేడం, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? పవన్ కళ్యాణ్ గారు లేదా నాగబాబు గారిని కలిసి మీ డిమాండ్లు ఏ విధంగా వాళ్ళని అడగదలుచుకున్నారు ఒకసారి మా సుమన్ టీవీ ప్రేక్షకులకు చెప్పండి. నమస్తే సార్, మేమందరం వెటనరీ డాక్టర్స్. 5.5 years ప్రొఫెషనల్ గ్రాడ్యుయేట్ కోర్స్ చేసిన వెటనరీ డాక్టర్స్ ఆల్ ఓవర్ ద స్టేట్ గ్యాదరింగ్ ఉంటుంది. ఎందుకు గ్యాదరింగ్ అంటే మెయిన్ పాయింట్ మాకు 5 years గత పాస్ట్ 5 yearsగా మాకు రిక్రూట్మెంట్ లేదు. ప్రీవియస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు స్ట్రైక్ చేసాం 3 times. 1 time స్ట్రైక్ చేసినప్పుడు 3 times రిక్రూట్మెంట్ జరిగింది. ఆ టైంలో ప్రతిపక్షంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు స్ట్రైక్ చేస్తున్న శిబిరానికి. మాకు హామీ ఇచ్చారు మా గవర్నమెంట్ రాగానే కోర్స్ ఇస్తాం అన్నారు. బట్ గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత ఒక్క రిక్రూట్మెంట్ కూడా జరగలేదు. ప్రీవియస్ గవర్నమెంట్స్లో ఈవెన్ థ్రైస్ ఆర్ ఎవ్రీ ఇయర్ రిక్రూట్మెంట్ జరిగిన ఈ 5 yearsలో అసలు ఒక్క రిక్రూట్మెంట్ కూడా జరగలేదు. సో మేమందరం అన్ఎంప్లాయిస్. ప్రొఫెషనల్ కోర్స్ చేసిన వాళ్ళు వేరే ఏ జాబ్స్ చేయలేదు. సో అయితే డాక్టర్గానే ఉండాలి. సో అది ప్రొఫెషనల్ కోర్స్ యొక్క థీమ్. మా వాళ్ళందరూ ఏంటంటే ఇక్కడ జాబ్స్ లేక వేరే స్టేట్స్కి వెళ్ళిపోతున్నారు. బెంగళూరు అని, చెన్నై అని, లైక్ ముంబై, ఇలా పెట్ క్లినిక్స్లో లైక్ వేరే ఎంప్లాయ్మెంట్ వేరే ప్లేసెస్కి వెళ్ళిపోతున్నారు.
వేరే స్టేట్స్ డెవలప్ అవుతుంది అంతే కదా. మన స్టేట్ నుంచి మొబిలైజ్ అయిపోయి వేరే స్టేట్స్కి వెళ్తే ఆ స్టేట్ డెవలప్ అవుతుంది తప్ప మన స్టేట్లో డెవలప్మెంట్ లేదు. అండ్ మోర్ ఎవర్ రైతులు నష్టపోతున్నారు. మా డాక్టర్స్ సూపర్విజన్ లో వర్క్ చేయాల్సిన పారావెటనరియన్స్ ల్యాక్ ఆఫ్ డాక్టర్స్ వల్ల వాళ్ళు సొంత ట్రీట్మెంట్ చేస్తున్నారు. దానివల్ల క్వాలిటీ ఆఫ్ ట్రీట్మెంట్ తగ్గిపోతుంది. యాంటీబయాటిక్ రెసిడ్యూస్ ఓవర్ యూస్ చేస్తున్నారు. అవి మిల్క్ అండ్ మీట్ లో రెసిడ్యూస్ గా ఉండిపోతాయి. అవి మనం కన్జ్యూమ్ చేసినప్పుడు మనకి ఇమ్యూన్ సిస్టమ్ రెసిస్టెన్స్ డెవలప్ అవుతుంది. సో ఏదైనా కరోనా లేకపోతే ఇలాంటి పాండమిక్ డిసీజెస్ వచ్చినప్పుడు మన ఇమ్యూనిటీ ఏం పనిచేయట్లేదు. సో ఎంత హైయర్ యాంటీబయాటిక్స్ తీసుకున్నా మన హెల్త్, పబ్లిక్ హెల్త్ అనేది మేజర్ గా డిస్టర్బ్ అవుతుంది దీనివల్ల. సో వెటనరియన్ అనేవాడు చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఒక జూనోటిక్ డిసీజ్ తీసుకుంటే వెటనరియన్ అనేవాడే మోస్ట్ ఇంపార్టెంట్ కనెక్టింగ్ లింక్ బిట్వీన్ యానిమల్స్ అండ్ హ్యూమన్స్. సో ఇలాంటి మోస్ట్ ఇంపార్టెంట్ ప్రొఫెషన్ ని చాలా నెగ్లెక్ట్ చేస్తాం. సో ఇది మా దృష్టికి తీసుకెళ్లాలని ఈ రోజు మేము పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారి ఆఫీస్ ముందుకు వచ్చాము. పవన్ కళ్యాణ్ గారు మీ హామీలు నెరవేరుస్తారన్న నమ్మకం మీకు ఉందా? ఖచ్చితంగా ఉందండి. సో ఆయన యూత్ కి చాలా మంచిగా లైక్ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేస్తాము ఇలా స్పీచెస్ లో మేము వింటున్నాము. సో అదే మమ్మల్ని వరకు మొబిలైజ్ చేస్తాం. సో నెక్స్ట్ వచ్చేది ఆ గవర్నమెంట్ అని మేము నమ్ముతున్నాము. సో అందువల్ల ఏంటంటే మేము ఖచ్చితంగా మా యొక్క ప్రాబ్లమ్ ఈ హీట్ ఆఫ్ ద మూమెంట్ లో ఆయన దగ్గర తీసుకెళ్తే మేము మా ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుందని మేము అనుకుంటున్నాం. ఎందుకంటే ఇదివరకు కూడా చాలా సార్లు మేము స్ట్రైక్స్ చేసాము, ఇంకా చాలా మంది మినిస్టర్స్ ని కలిసాము. కానీ మాకు ఎప్పుడు ఏమి హామీలు అయితే ఇచ్చారు, బట్ ఏమీ జరగలేదు. ఇవన్నీ చూడండి, ఇవన్నీ ప్రూఫ్స్. చూడండి సిఎస్ గారిని కలిసాము. మన స్టేట్ సిఎస్ కూడా ఒక వెటనరియన్. ఈవెన్ దో మనకి ఒక రిక్రూట్మెంట్ కూడా జరగలేదు. చూసారు కదా మేడం, ఈ వెటర్నరీ డాక్టర్స్ స్పందన అయితే చూసారు కదా. వీళ్ళు 5.5 సంవత్సరాలు కోర్సు చేసిన తర్వాత మాకు 5 ఏళ్ల నుంచి కూడా కనీసం ఉద్యోగ అవకాశాలు లేవు. మాకు ఉద్యోగం కావాలనుకున్నా సరే రిక్రూట్మెంట్ చేయలేదు గవర్నమెంట్. మా బాధను ఎవరికి చెప్పుకోవాలో తెలియక ఎవరికి చెప్పారో మీరు గతంలో మేము కన్సర్న్ మినిస్టర్కి చెప్పాము, సిఎస్ గారిని కలిసాము. అదేవిధంగా గవర్నమెంట్కి సంబంధించి హైర్ అఫీషియల్స్ అందరినీ కలిసినా సరే మాకు తగిన న్యాయం అయితే జరగలేదు. దానికి మేము పవన్ కళ్యాణ్ గారిని కలిసి మా ఆవేదనను తెలియజేసి ఆయన మాకు న్యాయం చేస్తారనే నమ్మకంతో మేము పిఠాపురం రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం వెటర్నరీ డాక్టర్స్ అందరూ కూడా పవన్ కళ్యాణ్ గారిని కలవడానికి పిఠాపురం రావడం జరిగింది. అది ముందుగా అయితే నాగబాబు గారిని కలిసాము, పవన్ కళ్యాణ్ గారిని కూడా కలిసి మా ఆవేదన తెలియజేస్తాము, మాకు న్యాయం చేస్తారనే నమ్మకం మాకు ఉందని చెప్పి వీళ్ళు తమ ఆవేదన అయితే తెలియజేస్తున్నారు. కెమెరామెన్ మోహన్ తో శ్రీనివాస్, సుమన్ టీవీ.